8-9 వచనాలు. అపహాసుకుని గద్దింపును, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం గల వారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమును, నీతి గల వారికి పాలు చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొక దినం మాకు ఇచ్చారైనా, అందుకే స్తుతిస్తున్నాం. ఈ 9వ దినము ప్రభావి సన్నిధిలో కొద్ది మందిగా మేము సమావేశమై ఈ మాటల కొరకు వేచి ఉన్నాను. మాతో మాట్లాడే దేవుడు మీరు కనుక ప్రభా, నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పి మమ్మల్ని బలపరిచి ఆయన మమ్మల్ని ఉద్యోగం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృపాహస్తాలు మాకు తోడుగా ఉంచండి నాయన. వినువానికి వినబుద్ధి, మాట్లాడే వారికి శక్తినిచ్చి సహాయం చేయమని, మహిమా ఘనత మీరే పొందుకోమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము 6వ అధ్యాయం దగ్గర నుంచి వస్తున్నాం కదండి. ఎక్కడ దాకా వెళ్తుంది? 15వ అధ్యాయం దాకా సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని గురించే రాయబడింది. జ్ఞానం గురించే రాయబడింది కనుక మనకి ఎక్కువగా జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు. జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కొరకు సొలొమోను దేవుణ్ణి అడిగాడు. ఇంత విశాలమైనటువంటి ఈ జనమును పరిపాలించడానికి నేను ఏ పాటి వాడిని? ఈ జనాన్ని, నీ జనము పరిపాలించడానికి నేను ఏ పాటి వాడిని? కనుక జ్ఞానం నాకు దయచేయమని దేవుణ్ణి అడిగాడు. నీకేం కావాలి అని అడిగితే, దేవుడు నీకేం కావాలని అడిగితే మరి ఆయన శత్రుల ప్రాణాలైనను ఐశ్వర్యాలైనను అడుగక నువ్వేం అడిగావు? జ్ఞానం అడిగావు. కనుక దేవునికి ఎలా ఉంది? అనుకూలంగా ఉంది. ఆయన అడగటం కూడా దేవునికి అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా లేదు. కనుక ఏమన్నాడంటే, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను, ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, వాటిని కూడా మీకు ఇచ్చుచున్నాను. అంటే చూడండి, దేవుడు ఒకటి అడిగితే అంతకంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. ఊహించిన వాటికంటే, ఆశించిన వాటికంటే అత్యధికముగా దయచేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు అని వ్రాయబడి ఉంది. కనుక సొలొమోను మరి ఆయన శత్రువుల ప్రాణాలను అడగలేదు, ఐశ్వర్యాన్ని ఘనతని అడగలేదు. కానీ ఏమడిగాడు? జ్ఞానం కావాలి ప్రభా, నాకు ఈ ప్రజలని పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలి. జ్ఞానం కావాలని అడిగినప్పుడు దేవుడు చక్కగా అడగటము దేవునికి అనుకూలముగా ఉన్నది కనుక వాటితో పాటు జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చాడు. అలాంటి రాజు అంతకు ముందు లేడు, తర్వాత కూడా లేడని రాయబడింది. కనుక కొన్ని మన జీవితాల్లో కూడా దేవుని అడిగే విషయాల్లో మనము ఆయన అడిగే విషయాల్లో మనము ఆయనకి ఇష్టమైనవి అడిగినట్టయితే ఆయన ఇస్తాడు. ఊహించిన వాటికంటను, ఆశించిన వాటికంటను అత్యధికముగా దయ చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు అని రాయబడింది. కనుక కొన్ని విషయాలు అంటే మీరు అడుగుతున్నారు కానీ అవి మీ యోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కనుక అవి మీరు పొందలేకపోతున్నారు అని కూడా దేవుని వాక్యము ఉంది. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? జ్ఞానం. మనకు కావాల్సింది ఏంటండి? జ్ఞానం.
ఆ జ్ఞానం దేవుని దగ్గర నుంచి అడిగి సంపాదించుకున్న సొలొమోను ఆయన జీవితాన్ని గురించి ఆయన చూసి రాశాడు. ఈ సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథము కూడా, పర్వగీతాలు అన్ని కూడా రాశాడు. తర్వాత కీర్తన గ్రంథంలో కూడా కొన్ని కీర్తనలు రాశాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సొలొమోను కంటే నేను గొప్పవాడిని ఇక్కడున్నాను అని అన్నాడు. అంటే జ్ఞానం ఎక్కడుందంట? మొట్టమొదటిగా జ్ఞానం ఎక్కడుంది? దేవుని దగ్గర ప్రధాన శిల్పినై నేను అక్కడ నేను ఆయన యొక్క నేను ఆనందించుచుంటిని అని వ్రాయబడింది. కనుక ఆ జ్ఞానము అడిగితే ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి సొలొమోను కంటే నేను గొప్పవాడిని, నేను ఇక్కడున్నాను అని అన్నాడు. ఇప్పుడు మరి సొలొమోను వెంబడిద్దామా? యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిద్దామా? చెప్పండి. అంటే సొలొమోను కంటే మించిన జ్ఞానం. సొలొమోను జ్ఞానాన్ని పరిశోధించడానికి శాపాదేశపు రాణి వచ్చి ఆయన గురించి విని అక్కడి గురించి నేను విన్నది చాలా తక్కువ, కానీ నేను ఇక్కడ చూసింది ఎక్కువగా కనబడుతుంది. అబ్బో, మీ దగ్గర ఉన్నటువంటి పనివారు, మీ సేవకులు, వారి యొక్క భాగ్యము ఎంత గొప్పదో అని చెప్పేసి ఆమె ప్రశంసించి సొలొమోను యొక్క జ్ఞానాన్ని ప్రశంసించి బహుమానాలు ఇచ్చి వెళ్ళింది ఆమె శపాదేశ్వరాన్ని అని. మరి అంతకంటే యేసుక్రీస్తు ప్రభు నేను గొప్పవాడిని అని ప్రభు చెప్పారు కదా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకి ఆయన ఇచ్చేది జ్ఞానమా, రక్షణ? సొలొమోను దగ్గర నుంచి వచ్చేది జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి వచ్చేది రక్షణ. సొలొమోను జ్ఞానం ఏం చేసింది? ఏంటి సొలొమోను యొక్క జ్ఞానం ఏం చేసిందండి? రక్షణ ఇచ్చిందా? మందిరం ఇంకా మందిరం కట్టేటప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు కొన్ని విషయాలు. ఇదిగో నీవు మందిరం కడుతున్నావు కదా, కానీ నా ఆజ్ఞలను, నా కట్టడలను నీవు అనుసరించు, నడువు, అప్పుడు నీ తండ్రికి నీవిచ్చిన వాగ్దానం నీ పట్ల నేను స్థిరపరుస్తాను. తండ్రులైనటువంటి వారు పిల్లలైనటువంటి వారి కొరకు చేసే ప్రార్థన వ్యర్థం కాదండి. నీవు ఇప్పుడు నీ పిల్లల కోసం చేసే ప్రార్థన, ఆ ప్రార్థన అది ఎప్పటికైనా కానీ ఫలితాన్ని ఇస్తుంది, కొంతకాలానికైనా ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఓర్పుతో నిన్ను నువ్వు తగ్గించుకొని అడుచుకొని దేవుని కొరకు దేవుని సన్నిధిలో నీవు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఫలితాన్ని ఇవ్వడానికి. కనుక ఇక్కడ సొలొమోను నీ తండ్రి చేసినటువంటి ప్రార్థన, సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, నీ పట్ల నేను స్థిరపరుస్తాను, ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నీ పట్ల స్థిరపరుస్తాను అని హెచ్చరిక చేశాడు. జ్ఞానం సరే, ఆయన జ్ఞానం కావాలని ఇక్కడ సామెతల గ్రంథంలో చక్కగా ఎన్ని ఆ జ్ఞానం సంపాదించుకో, క్షేమలు చూసి సంపాదించుకో, ఆత్మ సంపాదించుకో అనేది దేవుని వాక్యం చక్కగా మనకి అవగాహన ఇస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువును చూచి రక్షణ సంపాదించుకో, రక్షణ సంపాదించుకోండి అని ఇప్పుడు ప్రభు వైపు చూడవలసిన వారంగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వైపు చూచి ఏం సంపాదించాలి? రక్షణను సంపాదించాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఈ లోకాన్ని జయించాడు. 14:16 చూడండి. యోహాను చివరికి వచ్చింది.
16 చివరి 15 చివరి కానీ 16 చివరి కానీ చూడండి 16 చివరి 33 వచ్చిన నా యందు నీకు ఆయన మీరు సమాధానము కలుగునట్లు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు ఏం కలుగుతుందంట? శ్రమ. సంతోషం కలుగుతుందా? ఏమండి, ప్రభువులో ఉన్న వారికి సంతోషం. ఆ లోకంలో చక్కగా ప్రభువు వివరణ చేశారు. కనుక లోకంలో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను మీకు తోడై ఉంటున్నాను. ఆయనను మీరు ధైర్యం తెచ్చుకునండి. లోకంలో మీకు శ్రమ కలుగును. నేను లోకాన్ని జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. అది దేవుడి వాక్యము ఎంత చక్కగా వివరణగా రాయబడి ఉన్నది. కనుక ఇప్పుడు అంటే లోకాన్ని జ్ఞానమే సొలొమోనుని మనం చూసినట్లయితే దేవుడు సొలొమోనుని అడిగి, అంటే మొదట అలాంటి రాజులు కానీ తర్వాత అలాంటి రాజులు కానీ ఇశ్రాయేలీలో ఎవరు లేరు అని రాయబడి ఉంది. ఆయన దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి అడిగి జ్ఞానం సంపాదించాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు లోకాన్నే జయించేశాడు. ఏమండి, లోకాన్ని జయించినటువంటి విజయము యేసుక్రీస్తు ప్రభువుది. కనుక మనం ప్రభువు వైపు చూచినట్లయితే, ప్రభువుని ఆయన ఆజ్ఞలను గైకొనినట్లయితే ఆయన రక్షణ మనకి అనుగ్రహించడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు మనకు అనుగ్రహం చేసినటువంటి ఈ కృప కాలంలో ఆ గొప్ప రక్షణను మనము సంపాదించవలసినటువంటి వారుగా ఉన్నాము. చూడండి, ఇక్కడ జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా పై మాట చదువుదాం. అపహాసుకుని గద్దింపుకును గద్దించిన వాడు అపహాసుకుడు. స్వభావం ఏంటి? గద్దిస్తే గద్దింపు ఎవరికి అది ఇష్టంగా ఉంది? అపహాసుకునిక, ఇక్కడ జ్ఞానిక. అపహాసుకుని గద్దించినప్పుడు వాడికి ఎలా ఉంటుందంట? గద్దింపుకు గద్దించినట్లయితే వాడు నిన్ను ద్వేషించును. ప్రియురా, నువ్వు జ్ఞానము, దేవుని వాక్యము, దైవ సేవకుడు కానీ, విశ్వాసి కానీ, సహోదరుడు కానీ దేవుని వాక్యం చేత నీకు హెచ్చరించబడినప్పుడు, గద్దించినప్పుడు ద్వేషిస్తున్నావంటే అప్పుడు నీలో ఏముంది? అపహసించే అనుభవం నీకు, అంటే తీసుకునే మనస్సు లేదు. అదే జ్ఞాని అయిన వాడు ప్రేమించుడు, అంటే ఆ మాట తీసుకుని ప్రేమించి జ్ఞానాభివృద్ధి చెందును. జ్ఞానము అభివృద్ధి నిద్రపోతున్నాయండి. వెనకాల కళ్ళు పోయకూడదు. ఒకవేళ నిద్ర వచ్చిందనుకోండి, శరీరానికి పనిష్మెంట్. మీరేమనుకోవద్దు. ఆత్మ శరీరాలు ఉన్నాయి కదా, శరీరానికి ఏం చేయాలి? పనిష్మెంట్. ఆ శరీరానికి పనిష్మెంట్ వేస్తే ఏం చేస్తుంది శరీరం? ఆ నిద్ర పారిపోవాలి. తల తీసుకెళ్ళి నీళ్ళల్లో అలా ముంచండి. ఏమవుతుంది? నిద్ర ఉంటుందా పారిపోద్దా? చెప్పండి అమ్మా.
పనిష్మెంట్ అంటే అవమానపరచడం, శరీరాన్ని అవమానపరచడం. వాక్యాన్ని గౌరవించే వాళ్ళు శరీరాన్ని అవమానపరుస్తారు. శరీరాన్ని అవమానపరుస్తున్నామంటే తల తీసుకెళ్ళి లెక్క ఉంచాలి, నెలలో వచ్చాలి. అప్పుడు పారిపోతుంది, నిద్ర పారిపోతుంది. సరే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? అపహాసుకుని గద్దింపకము, అపహాసుకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. కనుక ఈ మాట జ్ఞానం కలిగినటువంటి మాటలు అంటే, మనకు జ్ఞానం కలిగిన మాటలు అంటే ఎలా ఉంటుంది? నొప్పిగా ఉంటాయా, తీపిగా ఉంటాయా? అమ్మా, ఎలా ఎవరికి తీపిగా ఉంటాయి, ఎవరికి నొప్పిగా ఉంటాయి? లోక అపహాసకుడు అంటే లోక సంబంధమైన వాడు అనుకుందాం మనం. లోక సంబంధమైన వానికి ఎలా ఉంటుంది? హెచ్చరికలు అపహాస్యంగా ఉంటాయి. నచ్చవు, ద్వేషించేవాడిగా ఉంటాడు. కానీ నీతి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? జ్ఞానమును తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు? దాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. జ్ఞానం గల వారికి ఉపదేశం చేయగా వారు మరింత జ్ఞానం, ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటాడు. కనుక మనం కూడా ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఎవరి దగ్గర దొరుకుతుందో స్టూడెంట్స్ ఏం చేస్తారు? ల్యాబ్లో లైబ్రరీకి వెళ్ళిపోయి ఎక్కడ ఏ పాయింట్స్ దొరుకుతుందో, ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుందో అని చెప్పేసి IAS, IPS, IRS, ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఏం చేస్తారంటే లైబ్రరీస్కి వెళ్ళిపోయి అక్కడ పుస్తకాలు ఎన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. చదివి బుర్ర పండిపోతుంది. చాలా మంది ఈ చుట్టంతా ఊడిపోవటానికి కారణం ఏంటనుకున్నారు? చుట్టంతా ఊడిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అంత చదువుతారు వాళ్ళు. ఎందుకని? ఆ జ్ఞానం సంపాదించేది ఎక్కడ, ఏ సమయంలో ఏదుందో, ఎక్కడుందో, ఏముందో, ఏ పాయింట్ వస్తుందో అని చదువు చేసుకున్నారు కదా. మరి మనం ఏం సంపాదించుకోవాలి? ఎక్కడ దేవుని మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు ఎవరి నోట నుండి వస్తున్నాయా అని మంచి మనసుతోటి, యథార్థమైనటువంటి హృదయంతో, మంచి మనసుతోటి మంచి మనసుతోటి మనం చూసుకుంటే ఆ పాయింట్ దొరికింది. నాకు ఏ పాయింట్ దొరికింది? ఇక్కడ ఒక పాయింట్ దొరికింది, ఇక్కడ ఒక మంచి మాట దొరికింది, ఇక్కడ ఒక మంచి మార్గం దొరికింది, ఒక మంచి జవాబు దొరికింది అనుకుంటారు కదండి. సినిమాకి వెళ్తే నిద్ర రాదు. సినిమాకి వెళ్తే ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి నిద్రపోయారా? ఇప్పుడు దొరకలేదండి. కోరిక కన్ను మూస్తే ఏ సందర్భం, ఏ సన్నివేశం పోతుందో కదండి. కన్ను మూస్తే ఏ సందర్భం, ఏ సన్నివేశం పోతుందో అని చెప్పి కళ్ళట్లానే అప్పగించుకొని చూస్తాం. అంటే ఆసక్తి ఏం చేస్తుంది? ఆసక్తి నిద్రని తప్పిస్తుందా లేదా? మరి వాక్యం వినేటప్పుడు ఆసక్తిని నిద్ర, వాక్యం వినేటప్పుడు ఆసక్తి ఉందా, ఆసక్తి లేకుండా చేస్తుందా? మనసులో పడి ఇప్పుడు ఎవడో ఒకడు ఉన్నాడు, లోకనాథుడు కూడా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పక్కనే జోలపాట పాడుతా ఉంటాడు. సరేనండి. నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి
నొందును. నీతి గలవానికి కనుక జ్ఞానము అభివృద్ధి. దేవుని వాక్యము మనం ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో మనం జ్ఞానం సంపాదించాలి. జ్ఞానము నీకు కావేరి చేస్తుంది, జ్ఞానము నీకు ముందుగా నడుస్తుంది, జ్ఞానము ఏం చేస్తుంది. అంతకంటే ఈ జ్ఞానము ఆ జ్ఞానమే ఏం చెప్పాడంటే, ఆ జ్ఞానమే కలిగినటువంటి సొలొమోను ఏం చెప్పాడంటే ఒకటే చెప్పాడు, అన్నపానములు కలిగి కష్టార్జితం చేత అంటే కష్టపడాలా లేదా, కష్టపడి ఆహారం తినాలంట. కష్టపడకుండా ఆహారం తినాలా, కష్టపడాలి. ఈరోజు నేను భోజనం చేస్తానికి అర్హత నాకు ఉంది అనేది వాళ్ళు ఎవరున్నారా అమ్మా? ఈరోజు సామ్రాజ్యం గారు మాత్రం ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా కష్టపడతానండి. ఎలా ఎంత ఓపికగా ఎన్ని చేస్తూ ఉంటారో అలా అంటూ ఉంటుంది గారు. ఎన్ని చేస్తూ ఉంటుందో, ఎన్ని పిల్లలు వస్తాయి, అన్ని తయారు చేసుకున్నాం. కనుక భోజనాన్ని చేయటానికి అర్హత నీకుందా? ఇంట్లో ఆ రోజు నాకు భోజనం చేయడానికి అర్హత ఉందంటే ఏదో పని చేయాలి కదండి. పని చేసి ఇంట్లో పని చేసి అర్హత సంపాదించుకోవాలి లేదా అని మొబైల్ అమ్మ అట్లా అనకూడదు. మొబైల్ సోమరులు అనకూడదు అంటే ఏ పనైనా కానీ ఇంటి పని విషయంలో కూడా స్త్రీలకి పురుషులకి బాధ్యత ఉంది. పని చేసి కష్టపడి అన్నపానాలు పుచ్చుకోమని దేవుని వాక్యము సెలవుస్తుంది. కనుక మనలో మనం ప్రశ్న వేసుకోవడానికి ఈరోజు నేను ఈ భోజనము చేయడానికి అర్హత నాకు ఉంది అని అనుకున్నప్పుడు మనసాక్షిని కాపాడుకుంటున్నాడా లేదా? కాపాడుకుంటున్నాడు. అది సొలొమోను జ్ఞానం. ఓరకనే వచ్చి భోజనము చేయుడి అని అంటున్నాడు. ఎక్కడ బ్రోకలు లేకపోయినప్పటికీ నీకు కూడా మీరు ఓరకనే వచ్చి కొని భోజనము చేయుడి అని దేవుని వాక్యం ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనకి ఎలా ఉందంట, సోమరే నువ్వు సోమరుడు అయినా కానీ నా భోజనం పెడతాను రా నీకు అని యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. కనుక సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన మన మధ్య వచ్చారు. చక్కగా ప్రభు ఎన్నో విషయాలు అర్థం చేశారు. నేను జ్ఞానము అక్కడుంటే ఆ జ్ఞానాన్ని అడిగాడు. ఆ జ్ఞానమే దేవుడై ఉన్నాడు. జ్ఞానాధారము దేవుడే, జ్ఞానాధారము దేవుడే. కనుక పిల్లరా మనం కూడా దేవుణ్ణి ఏమడగాలి? రక్షణ అడగాలి. ముందు ఏమడగాలి? రక్షణ స్థిరపరచుకోవాలి. జ్ఞానం ఏం చేస్తుంది? కావిలి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనము విసర్జించుట. కనుక చెడుతనమును అసహించుకుంటాడు. కనుక ఏదైనా ఉంటే అలాంటిది లోకంలో ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? దేవుని భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో అసహించుకుంటాం. సంపాదించుకోగలిగిన వాటిని మనం సంపాదించుకోగలుగుతాం. కనుక పిల్లరా ఒక మాట చదివి కొన్ని విషయాల్ని అర్థం చేసుకున్నాం. తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము
12వ వచనం. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాసం అనేది ఏంటంటే మనకు తెలుస్తుంది కదా. విశ్వాసం ఏంటి? అదృశ్యమైనది ఉన్నది అని రుజువుపరచడమే విశ్వాసం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి మంచి ఒప్పుకుంటివి. ఇప్పుడు నిత్య జీవం పొందడానికి నీవు పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డావు? నిత్య జీవము పొందుకోవడానికి. ఈ లోకంలో ఏదో శరీరానికి సుఖజీవం కోసం కాదు, నిత్య జీవం పొందుకోవడానికి. రక్షణ ఎందుకమ్మా చెప్పు. మనకి రక్షణ ఎందుకు? మన ప్రయాసపడుతుంది ఎందుకు? మన పిల్లల కోసం ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? మన కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? దేవుని భయం కలిగి ఉండి నిర్భయంగా జీవించే వారిని చూసి మనం దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నాం? అసహించుకోవాల్సింది కానీ ఎందుకు అసహించుకుంటున్నాం? చేపట్టాల్సింది ఎందుకు చేపడుతున్నాం? నిత్య జీవం పొందుటకు చేపట్టము. నిత్య జీవము చేపట్టము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. పోరాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాసం లేకుండా మనం ఎక్కడ పోరాడతాం? విశ్వాసం అంటే లేనివి ఉన్నవి అని రుజువుపరచడం విశ్వాసం. అలాంటి విశ్వాసం రావాలంటే కొన్నిసార్లు మనకి చాలా ఉంటాయి. కొన్నిసార్లు దియాప్రసాద్ రావు గారి దగ్గరికి వెళ్ళాను రాత్రి. చాలా సంవత్సరాలు కదండి, 4 నెలలు 3 నెలలు అయింది. ఆయన పాపం బాగున్నాడు. అయ్యా మీకు ఆరోగ్యం దేవుడు ఇచ్చారు కదా అన్నాడు. ఆరోగ్యం దేవుడు ఇచ్చారు కదా. ఇద్దరు భార్య భర్తలు పాపం అలాగా బాగా ఏజ్కి వచ్చేసారు. చాలా దేవుని పరిచయం చేశారు. చాలా పరిచయం, మంచి పాటలు పాడి మా యవన కాలం నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి పరిచయం. మంచి పాటలు పాడి అలాగా దేవుణ్ణి మహింపరిచారు. ఆయన చూసి కనబడేపోతున్నాడు. అయ్యా నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, మంచి పోరాటం. మంచి ఆరోగ్యం తీసుకుని మంచి పోరాడుతున్నామా? చెప్పండి. ఆరోగ్యం మంచిది తీసుకున్నాం దేవుడు, మరి మంచి పోరాటంలో మంచి పోరాటం అంటే ఏంటండి? భౌతిక సంబంధమైనటువంటి వాటి యొక్క సుఖ జీవితం కోసము మనము దేవుని నుంచి తీసుకుని ఆనందిద్దామా? కాదు కదా. నిత్య జీవము కొరకు ప్రయాసపడాలి. అంటే నిత్య జీవం అంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి పోరాడము. అంతే కదా. నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడింది. ఎందుకండి? నిత్య జీవం పొందటానికి నీవు పిలువబడ్డావు. కానీ ఈ లోకాలలో యేసయ్య పార్టీ నేను, యేసయ్య వైపు నేను ఉంటాను అని చెప్పి యేసయ్య నాకు అన్ని భౌతికంగా ఈ లోకంలో నాకు ఏ కొరత లేకుండా ఏమీ లేకుండా సమృద్ధిని ఇవ్వగలడు. ఎందుకంటే ఎగ్జాంపుల్ అక్కడ ద్రాక్షారసాన్ని నీళ్ళనే ద్రాక్షారసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన జన సమూహానికి 2 సార్లు పంచాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమి
లేదు, పొదువు లేదు. ఏలియాకి కాకుల ద్వారా ఆహారం తీసుకొచ్చి పెట్టారు. చూడండి, కనుక ప్రభుని నమ్ముకుంటే ఇవి వస్తాయి అనుకున్నామా? ఎందుకు పిలువబడ్డాము? నిత్య జీవము పొందుకోవడానికి, చేపట్టడానికి, నిత్య జీవము చేపట్టడానికి నీవు పిలువబడినవి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం ఇప్పుడే మనకి పౌరసత్వం పరలోకం, మన పరలోక పౌరులు. అబ్బా, ఎంత పెట్టి కొనుక్కున్నామండి? ఎంత పెట్టి కొన్నాం? ఉచితమేనా? రక్షణ ఉచితం. కొనుక్కోవాలంటే ధనవంతుడికి లేనటువంటి భాగ్యము సామాన్యమైనటువంటి ప్రజకి రక్షణ దేవుడు ఇచ్చాడు. జ్ఞానం ఎంత పెట్టి కొంటామండి? ఉంది కదా, బైబిల్లో ఉందా జ్ఞానం? ఏమండి, వెండి కంటే విలువైంది, పగడముల కంటే విలువైనది, అపరంజి కంటే విలువైనది, ముత్యముల కంటే విలువైనది జ్ఞానము, కొనలేము అనేది రాయబడింది కదా. కనుక రక్షణ కొనగలమా? కానీ ఎందుకు పిలువబడ్డాం? ఎంత గొప్ప అవకాశం దేవుడు నీకు అనుగ్రహించిన. కనుక కొంతమంది రక్షణ పొందండి అంటే రక్షణ పొందంటే ఎప్పుడో రక్షణ పొందాలి అనుకున్నారు. దినము కూడా మనం ఉదక స్నానం, దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయించుకునే వారు మనం ఉండాలి. దేవుడు మనల్ని చెప్పండి శుద్ధి చేయాలి, ఉదక స్నానం చేయాలి. అప్పుడు మనం దేవుడితో. కనుక ప్రభు చెప్పిన మాట, నేను సొలొమోను కంటే గొప్పవాడిని, ప్రవక్తల కంటే గొప్పవాడిని చెప్పలేదు. కానీ మనకి జ్ఞానం అందరూ మనకి చాలదని. అయితే ప్రార్థన ద్వారా నువ్వు కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్లో, ప్రార్థన ఎక్స్పీరియన్స్లో, దేవుడితో సహవాసం చేయడంలో నీకు ఏమైపోతుందంటే లోకం దూరం అయిపోతా ఉంటుంది, దేవుడి దగ్గర అవుతా ఉంటాడు. నువ్వేం చెయ్యాలో, ఏది విడిచిపెట్టాలో అది నీకు అవగాహన అవుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానము నీకు బోధిస్తున్నప్పుడు అపహాస్యకుడిగా ఉంటే ద్వేషించేవాడిగా ఉంటావు, జ్ఞానిగా ఉంటే జ్ఞానాన్ని సంపాదించుకునే వ్యక్తిగా ఉంటావు. అర్థమైందా? నన్నే అంటారా అనే మాట ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఆ మాట ఉండదు. నేను రాత్రి 10 గంటల దాకా వాళ్ళకి వాక్యం చెప్పి మన వాళ్ళకి మళ్ళీ పొద్దున్నే రావాలండి. మళ్ళీ పొద్దున్నే రావాలండి. సరే, పొద్దున్నే రావాలంటే ఉదయాన్నే అక్కడికి రావాలి. రాకపోతే అవి తెలియదు. నేనేమనుకున్నానంటే వాళ్ళు నాకంటే ముందు వచ్చి నన్ను ఫెయిల్ చేస్తారేమో అని చెప్పేసి నాకు భయమే కదా, నా భయం అది. నాకంటే ముందు వచ్చి నన్ను ఫెయిల్ చేస్తారేమో అని చెప్పేసి నేను భయపడుతున్నా. ఎవరికి భయపడుతున్నా నేను? నాకు మీరు భయపడుతున్నారు, మీకు నేను భయపడుతున్నాను, ఒకరికొకరు భయపడుతున్నారు. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. నిర్భయముగా ఉండేవారులారా నేను కూడా పరుగులు తీసుకుంటా ఏం చేశాను? అవునే కదా. అమ్మో అన్ని చేసి నేనేం చేశానంటే 3 గంటలకే లేచిపోయాను. మనసు అంటుంది ఇప్పుడే లేచేవి, ఇంకా 2:50 అయింది, ఇప్పుడే ఎందుకు లేచాను, పడుకో కాసేపు అనిపిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? కనుక నిబ్బరంగా కాసేపు కూర్చొని మొహం అడిగేసుకొని ఒక చెమ్ము కాసేపు నీళ్ళు తాగేసేసి అప్పుడు కూర్చున్నా. బైబిల్ చదువుతానులే అని బైబిల్ చదువుతాం కూర్చున్నాను. బైబిల్ 1 గంట సేపు బైబిల్ చదువుతున్నాను. ప్రార్థన చేద్దామని 1 గంట ప్రార్థన చేస్తాను. అప్పుడు 5 అయింది. 5 అయిన తర్వాత వాళ్ళు రావడం, నేను ప్రార్థన చేస్తున్నాగా 5 అవుతా ఉండాలిగా వచ్చేసారు.
వచ్చేసి మందిరంలోకి వచ్చారు. అని వచ్చాక వాళ్ళకి కూర్చోబెట్టి 1 గంట సేపు వాక్యం చెప్పాను. చెప్పి నేను 7 గంటలకల్లా బయలుదేరడానికి రెడీ అయిపోతున్నాను, నాకు ఏదైనా ప్రిపరేషన్ మీరు చేసి పెట్టండి, లేకపోతే వెళ్ళిపోతాను అన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ అరగంటలో గబగబ ఎలా చేస్తారో ఎలా చేస్తారో చేయాల్సిందే, లేకపోతే నేను వెళ్ళిపోతే నాకు టైం కాదు. అలాగా భయం ఎందుకు? ఒకరికి ఒకరు లోబడి ఉండడి, ఒకరికి ఒకరు ప్రార్థన చేయండి అని ఒకరికొకరు అది కనుక ఆ భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుందండి? జ్ఞానాభివృద్ధి జరుగుతుంది, రక్షణ నీకు సొంతమైపోతుంది, రక్షణ ఆనందంలో నీకు ఉంటావు, దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తావు. ఇక్కడ ఏమంటున్నానండి? అంటే మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, కానీ పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు మంచి ఒప్పుకోరు అనేకుల దగ్గర చూడండి. ఎక్కడండి? అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటేవి. ఎలాంటి పేరు సంపాదించాడండి పౌలు దగ్గర? తిమోతి, మనం కూడా ఎలాంటి పేరు సంపాదించాలి? కొంతమంది ప్రాకులాడుతున్నారు మంచి పేరు సంపాదించాలని. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది వస్తుంది. రాబో మనకి 23వ అధ్యాయంలో వస్తుంది. 22 మంచి చదువు మాట. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఎండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఈ మాటలు మనకి స్థిరమైనప్పుడు బంగారం కావాలా అంటే ఏం చెప్తామండి? ఏం చెప్తాం చెప్పండి. మంచి పేరు కావాలా లేదా బంగారం కావాలా? దేవుడి భయం ఉంటేనేమో, దేవుడికి ఇష్టంగా ఉంటేనేమో దయను మంచి పేరు కోరుకుంటారు. లోకంగా ఉంటే బంగారం అయ్యే కావాలి. మనం లోకస్తులం కాదు కదా, లోకం నుంచి ప్రత్యేకించబడ్డా కదా, మంచి పోరాడే కదా, బయటికి వచ్చాం కదా, అందుకోసమే పిలువబడ్డాం కదా, నిత్య జీవమును చేపట్టడానికి మనం వారసులు అవుతున్నాం కదా. మరి ఇప్పుడు దేని సంబంధం? మనో దేవుని సంబంధం. దేని సంబంధం అంటే ఇంకా కొంచెము లోపము ఉన్నది. ఆ లోపాన్ని కూడా మనం దిద్దుకునే అనుభవం ఎక్కడ? యేసయ్య దగ్గర దిద్దుకోవాలి. కనుక దేవుడు మనకు అనుగ్రహింపు చేసిన ఈ కృపకాలంలో మరి జూన్ మాసంలో మనం 9 రోజులు గడిచింది. మరి ఇంకా 21 రోజు ఉంది. ఈ 21 రోజులో దేవుడి దగ్గర నుంచి గిఫ్ట్ సంపాదించుకోవాలి. ఎక్కడ ఉంది? దేవుని దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి బహుమానాన్ని మనం సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ధర్మం నాయన కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. జ్ఞానం గురించి ప్రభా రాయబడినటువంటి సొలొమోను మాటలు ప్రభా, రాజైన సొలొమోను జ్ఞానము కోరుకుని ప్రభా, ఆ జ్ఞానముతో ప్రభా ఆ రాజులు 40 సంవత్సరాలు ప్రభా దేశం నెమ్మదిగా పరిపాలనలో ఉండి నాయన రాజ్యాలన్నీ కూడా మరి నాయన వారి పాపములు చెల్లించినటువంటి అనుభవాలు పొందిన అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు కదా నాయన ప్రభా.
జ్ఞానంతో పాటు ప్రభా మీ ఐశ్వర్యాన్ని నాయన మరి ప్రభా మీరు అనుగ్రహింపచేశారు. అయినా ప్రభా అట్టి జ్ఞానం కంటే నాయన మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభా సొలొమోను కంటే నేను గొప్పవాడిని ఇప్పుడు ఉన్నానని చెప్పారు. నాయన మీ ద్వారా మాకు రక్షణ దొరుకుతుంది ప్రభా. నా తండ్రి మరి ప్రభా అట్టి రక్షణను ప్రభా మీ యొక్క నుంచి మేము సంపాదించుకున్నట్లయితే నాయన లోకంలో జ్ఞానం కంటే జ్ఞానంతో యెరూషలేము దేవాలయం కట్టబడినప్పటికీ కూడా అది పడగొట్టబడింది కదా నాయన. కానీ మీ యొక్క నుంచి సంపాదించే ఆ గొప్ప రక్షణ అది స్థిరపరచబడితే నిత్య జీవానికి ప్రభా మేము వారసులం అయిపోతాం కదా నాయన. మంచి పోరాడము అని పౌలు నాయన అపోస్తలుడైన పౌలు తిమోతికి అలాగా ప్రభా హెచ్చరిక చేస్తున్నాడు నాయన. ఒకరి పట్ల ఒకరు మేము అలాంటి ప్రేమ కలిగి ప్రార్థన చేసుకుంటూ ప్రభా వాక్యం చేత ఆదరణ పొందుకుంటూ ప్రభా బలం తెచ్చుకుంటూ నిత్య జీవానికి వారసులు అవడానికి మేమందరం కూడా సిద్ధపడటానికి సహాయం చేయండి. చిన్న సంఘము తండ్రి మమ్మల్ని విడిచిపెట్టవద్దు నాయన. మా పిల్లలు పోషణయ్య గారు అప్రజమ్మ గారు నాయన వారి కాచిన కన్నీరు వారి యొక్క త్యాగ ఫలితము ప్రభా మరి సేవ పరిచర్య పునాదులు వేయబడింది ప్రభా. ఈ సేవ కట్టబడుతుండగా నాయన ఈ సేవను మీరు అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వీళ్ళ నమ్మకంగా ఈ స్థలానికి వస్తున్నాను ప్రభా. ఎంతో ప్రయాసతో ఎండనక ప్రభా, ఎంత వడగాలు మనక ప్రభా నాయన శరీరాన్ని లక్ష్య పెట్టక పరుగులు తీసుకుంటూ సమయానికి ముందుకు రావడానికి అభ్యాసం చేసుకుంటున్నారు తమ జీవితాలు నాయన తండ్రి. అలాంటి అనుభవంలో ఆయన ఎదుగుతున్నటువంటి ఈ మొక్కలు బహుగా ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. మీ అందరి నుంచి పొందుకునే ఆ బహుమానం బట్టి నాయన నిలిచేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఒక్కొక్కటి మీరు బలపరచండి, శక్తివంతులుగా బలవంతులుగా చేయండి ప్రభా. కాలినటువంటి విడుదల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. శక్తి తెచ్చుకోవడానికి బలం తెచ్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని మీరు బలపరచండి నాయన ప్రభా. నిజమే నాయన జ్ఞానం కలిగిన వాడికి జ్ఞానం ఉపదేశం చేసినప్పుడు జ్ఞాన అభివృద్ధి చేసుకుంటాడు. అపహాసకుడు జ్ఞానం నాయన దాన్ని బోధించిన దానిని ద్వేషిస్తాడని ప్రభావం రాయబడి ఉంటుంది నాయన. కనుక నా ప్రభావ మేము నాయన నిజమే జ్ఞానము దేవుని రక్షణ భాగ్యాన్ని పొందుకున్నట్లయితే అతి స్వల్పమైన వారు చిన్నవారి దగ్గర నుంచి కూడా ప్రభావ మేము సంపాదించాల్సిన దాన్ని సమకూర్చుకుంటాము నాయన. అలాంటి అనుభవాలు మాకు అందరికీ దయచేసి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంఘాన్ని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ ఎండ దెబ్బ తగలనేదని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ కృప చూపించండి నాయన, దయ చూపించండి ప్రభా. చంటి గారు నాయన స్వరూప నాయన మరి బెంగళూరు నుంచి వస్తున్నారు, ఎండల్లో వస్తున్నారు ప్రభా. నాయన 9 రోజులు గడిచినవి ప్రభా. ఇంకా 21 రోజులు ఉంది నాయన. మేవా నీ కృప చూపించండి. ఎండ తగ్గించమని మేము అడగలేము, కానీ ఆ ఎండ దెబ్బ తగలనీయని ఎండ దెబ్బ 2 రాత్రులు వెన్నెల దెబ్బ తగలనీయని చెప్పారు కదా నాయన. అలాగా ప్రభా బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. సంఘానికి ఒక మాదిరిగా నిలిచినటువంటి బిడ్డలుగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి నాయన దేవా మరి ఈ దినము ఈ దినము రేపటి దినము కూడా నాయన జమీమా నాయన మరి విశాఖపట్నంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ విషయంలో కూడా దైవ సేవకులు బలపరచండి ప్రభా. మరి చిత్తమైన స్థలానికి వెళ్ళడానికి మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే హేమ వివాహము నాయన జరుగుతున్నది ప్రభా. మరి నాయన సంఘము ఆహ్వానించబడింది ప్రభా. మరి వెళ్ళగలిగిన వారు వెళ్ళడానికి కూడా మార్గం సరళం చేయండి. ఆహ్వానితులైనటువంటి వారు మీటింగ్స్ కూడా వెళ్ళడానికి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన మరి ఆ వివాహము ఘనంగా జరగడానికి చూపించండి. తల్లిదండ్రులు లేనటువంటి ఆ బిడ్డకి వివాహం జరుగుతుంది ఆయన. అయా మరి మేము కూడా హాజరవడానికి మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం
మీ ఆత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఈ సంఘాన్ని అభివృద్ధి చేయండి ప్రభా. ఆత్మీయ బిడ్డలో ప్రభా బిడ్డలు ఎదిగిన మొక్కల వల్లే నాయన నిలిచినటువంటి వారిగా సిద్ధపరిచి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఉదయకాలంలో చెప్పబడిన మాటలు కూడా ఫలింప చేయండి. ప్రాణంలో క్షమించినట్టుగా వందనాలు నాయన. ఈ కార్యాలు జరిగించి ప్రభా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను వాలనిమ్మని, ప్రతి బలహీనతల నుంచి కూడా విడిపించబడటానికి అనారోగ్య పరిస్థితులు కానీ, ఏ పడలిపోయినా కానీ, ఏ బలహీనత అయినా కానీ యేసు నామంలో గర్తిస్తున్నాను తండ్రి. సంపూర్ణ విడుదల దయచేసి సహాయం చేయమని, తిరిగి ప్రయాణంలో క్షేమం దయచేయమని, మహిమా ఘనత మీరే పొందుకుని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అంతరైనటువంటి దేవుని యొక్క ప్రేమయు, మాడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ మనకు తోడైనట్టుగా దేవుడు సహాయం చేయుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. హేమ పెళ్లి గురించి కూడా